ఈరోజు మనం ప్రతి మోమిన్ జీవితాన్ని మార్చగల రెండు గొప్ప గుణాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఒకటి సబర్ అంటే సహనం, మరియు రెండు శుక్ర్ అంటే కృతజ్ఞత. ఈ రెండు గుణాలు లేకుంటే ఒక మోమిన్ జీవితం సంపూర్ణం కాదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు ఆనందంగా ఉంటాయి, కొన్ని రోజులు బాధతో నిండిపోతాయి, కొన్నిసార్లు ఆరోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, కొన్నిసార్లు సంపద ఉంటుంది, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్నిసార్లు మనం కోరుకున్నది లభిస్తుంది, మరికొన్నిసార్లు మనకు ఇష్టమైనది కూడా మన నుండి దూరం అవుతుంది. ఇలాంటి ప్రతి పరిస్థితి యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి పరిస్థితి వెనక అల్లా యొక్క హిక్మత్ ఉంటుంది. అందుకే అల్లా ఈ ప్రపంచాన్ని పరీక్షా స్థలంగా చేశాడు. సుఖం వచ్చినప్పుడు మనం ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నామా, కష్టం వచ్చినప్పుడు ఆయన నిర్ణయంపై సహనం చూపుతున్నామా అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ జీవితం. అందుకే పండితులు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతారు, సబరు మరియు శుక్రు ఒక మోమిన్ జీవితానికి రెండు రెక్కలు. ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా ఎగరనట్లే ఒక మోమిన్ కూడా ఈ రెండు గుణాలు లేకుండా ఈమాన్పై స్థిరంగా ఉండలేడు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా మంది అల్లా ఇచ్చిన అనుగ్రహాలను సహజంగా తీసుకున్నారు. ఉదయం కళ్ళు తెరిచి చూడగలడం కూడా ఒక నియామత్, నడవగలడం కూడా ఒక నియామత్, మాట్లాడగలగడం కూడా ఒక నియామత్, మన కుటుంబం మనతో ఉండడం ఒక నియామత్, తినడానికి ఆహారం ఉండడం ఒక నియామత్, ప్రశాంతంగా నిద్రపోవడం ఒక నియామత్, అన్నిటికంటే గొప్ప నియామత్ ఈమాన్. కానీ ఇవన్నీ మనకు ప్రతిరోజు ఉండడంతో వాటి విలువను మర్చిపోతున్నాం. ఒకసారి వాటిలో ఏదైనా కోల్పోయిన తర్వాత మాత్రమే వాటి విలువ అర్థమవుతుంది. అందుకే అల్లా మనకు శుక్రు చేయమని ఆదేశిస్తున్నాడు. సూర్య ఇబ్రాహీం ఆయత నంబర్ 7లో అల్లా ఇలా చెప్తున్నాడు, మీరు కృతజ్ఞత చూపితే నేను మీకు మరింతగా అనుగ్రహిస్తాను. ఈ ఆయత్ చాలా చిన్నది, కానీ ఇందులో ఒక గొప్ప రహస్యం ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ నియామతులు పెరగాలని కోరుకుంటారు, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు, సంపద పెరగాలని కోరుకుంటారు, కుటుంబంలో బరకత్ ఉండాలని కోరుకుంటారు. కానీ అల్లా చెబుతున్న మార్గం చాలా సులభం. శుక్రు చేయండి, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. అయితే శుక్రు అంటే కేవలం అల్హమ్దులిల్లా అని చెప్పడం మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న ప్రతి వరం అల్లా ప్రసాదం అని హృదయపూర్వకంగా నమ్మడం, ఆ వరాలను ఆయన విధేయతలో ఉపయోగించడం, మన ఆరోగ్యాన్ని పాపాలకు కాదు ఇబాదత్కు ఉపయోగించడం, మన సంపదను వ్యర్థాలకు కాదు జకాత్ సదఖా మరియు మంచి పనులకు ఉపయోగించడం, మన సమయాన్ని వృధా చేయకుండా ఖురాన్, నమాజ్ మరియు మంచి పనుల్లో గడపడం, ఇదే నిజమైన శుక్ర్. అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న కూడా ఖురాన్ సమాధానం చెప్తుంది. సూర్య జుమర్ ఆయత నంబర్ 10లో అల్లా ఇలా చెప్తున్నాడు, సహనం పాటించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. గమనించండి, అల్లా ఎంత ప్రతిఫలం ఇస్తాడో కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆ ప్రతిఫలానికి లెక్క లేదు. మనం చేసిన ప్రతి సబరుకు అల్లా చూస్తున్నాడు. మన హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు, మన కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు, మోమిన్ పరిస్థితి ఆశ్చర్యకరమైనది, అతని ప్రతి పరిస్థితికి అతనికి మేలే. సంతోషం వచ్చినప్పుడు అల్లాకు కృతజ్ఞత తెలుపుతాడు, అది అతనికి మేలు. కష్టం వచ్చినప్పుడు సహనం పాటిస్తాడు, అది కూడా అతనికే మేలు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2999. సోదర సోదరిమణులారా, ఈ హదీస్ను ఒకసారి లోతుగా ఆలోచించండి. ఒక నిజమైన మోమిన్ ఎప్పుడూ నష్టపోడు, ఎందుకంటే అతను సుఖంలో శుక్రు చేస్తాడు, కష్టంలో సబరు చేస్తాడు. కాబట్టి ఈ రెండిట్లోనూ అల్లా ప్రతిఫలాన్ని పొందుతాడు. అందుకే అతని ప్రతి పరిస్థితి చివరికి అతనికే మేలుగా మారిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఖురాన్ మనకు ఒక గొప్ప ప్రవక్త జీవితాన్ని చూపిస్తుంది. ఆయనే ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం. అల్లా ఆయనకు అపారమైనటువంటి సంపదను ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు, అలాగే ఎంతో మంది సంతానాన్ని కూడా ఇచ్చాడు. కానీ ఒకరోజు అల్లా ఆయనకు పరీక్షించాలని నిర్ణయించాడు. ఎందుకంటే అల్లా తనకు అత్యంత ప్రియమైనటువంటి దాసులను కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్ష శిక్ష కాదు, వారి స్థాయిని పెంచడానికి ఇచ్చే అవకాశం. అలా ఒక్కొక్కటిగా అయ్యూబ్ అలైహిస్సలాం జీవితంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదట ఆయన సంపద పోయింది, తర్వాత పశువులు నశించాయి, వ్యవసాయ భూములు లేకుండా పోయాయి, తర్వాత తన పిల్లలను కూడా కోల్పోయారు, చివరికి తీవ్రమైనటువంటి వ్యాధి గురయ్యారు, ఎన్నో సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడ్డారు. ఆయన చుట్టూ ఉన్న చాలా మంది కూడా దూరం అయిపోయారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కసారి కూడా అల్లాహ్ను నిందించలేదు, నన్నే ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడగలేదు, తన నమాజ్ను వదలలేదు, తన దువాలను ఆపలేదు, తన ఈమాన్ను కోల్పోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ పరీక్ష వెనక కూడా అల్లా యొక్క హిక్మత్ ఉందని. అనారోగ్యంతో ఎన్నో సంవత్సరాలు గడిచిన ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు తన ప్రభువుపై ఉన్న నమ్మకాన్ని ఒక్క క్షణం కూడా కోల్పోలేదు. ఆయన తన బాధను మనుషుల దగ్గర చెప్పుకుంటూ తిరగలేదు, తన కష్టాన్ని ప్రపంచానికి చూపించి సానుభూతి అడగలేదు, తన హృదయంలోని బాధను నేరుగా అల్లా ముందు ఉంచారు. ఇదే ఒక నిజమైన మోమిన్ లక్షణం. మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకే చేస్తారు, కానీ అల్లా చేయలేనిది ఏదీ లేదు. చివరకు ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఎంతో వినయంతో ఒక దువా చేశారు. అల్లా తాలా సూర్య అల్ అంబియాలోని ఆయత్ 83లో ఆ దువాను మనకు తెలియజేశాడు. ఓ నా ప్రభు
ప్రభు, నాకు ఈ బాధ తగిలింది, నీవే కరుణించే వారందరిలో అత్యంత కరుణామయుడవు. గమనించండి, ఆయన ఇలా అనలేదు, ఓ అల్లా నన్నే ఎందుకు పరీక్షిస్తున్నావు అని. ఆయన అల్లా నిర్ణయాన్ని ప్రశ్నించలేదు, తన బాధను చెప్పుకున్నారు, కానీ ఫిర్యాదు చేయలేదు, తన కష్టాన్ని వివరించారు. కానీ నిరాశ చెందలేదు, ఎందుకంటే ఆయనకు తన ప్రభు కరుణపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టి. అల్లా తన ప్రియమైనటువంటి ప్రవక్తకు నిరాశపరచలేదు. సూర్య అంబియా ఆయత నంబర్ 84లో అల్లా ఇలా చెప్తున్నాడు, మేము అతని ప్రార్థనను ఆలకించాము, అతని బాధను తొలగించాము, అతని కుటుంబాన్ని తిరిగి ప్రసాదించాము. అలాగే సూర్య సాద్ ఆయత నంబర్ 43లో అల్లా ఇలా చెప్తున్నాడు, మేము ఆయనకు ఆయన కుటుంబాన్ని తిరిగిచ్చాము, అంతేకాదు అంతకంటే ఎక్కువ అనుగ్రహించాము. అల్లా ఆయనకు ఆరోగ్యాన్ని తిరిగిచ్చాడు, కుటుంబాన్ని తిరిగి ప్రసాదించాడు, సంపదను తిరిగిచ్చాడు, అంతకంటే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎందుకంటే సబరు చేసిన వారిని అల్లా ఎప్పుడు నిరాశపరచాడు కాబట్టి. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కష్టం రావడం అంటే అల్లా మనపై కోపంగా ఉన్నాడని కాదు, అల్లా తనకు అత్యంత ప్రియమైన ప్రవక్తలను కూడా పరీక్షించాడు. కాబట్టి మన జీవితంలో పరీక్షలు రావడం సహజం, కానీ ఆ పరీక్షలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఫిర్యాదులతోనా లేక సబర్తోనా, నిరాశతోనా లేక తవక్కుల్తోనా, ఇదే మన ఈమాన్కు నిజమైనటువంటి పరీక్ష. ఇప్పుడు శుక్రు గురించి మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చూద్దాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రంతా నమాజ్ చేశారు. ఎంతోసేపు ఖియామ్లో నిలబడి ఇబాదత్ చేయడం వల్ల ఆయన పవిత్ర పాదాలు కూడా వాచిపోయాయి. అది చూసిన హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఆశ్చర్యపడి అడిగారు, ఓ అల్లా ప్రవక్త, అల్లా మీ గత భవిష్యత్ తప్పులను క్షమించాడు, అయినా మీరు ఎందుకు ఇంత ఎక్కువగా ఇబాదత్ చేస్తున్నారు? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో అందమైనటువంటి సమాధానం ఇచ్చారు, నేను కృతజ్ఞత కలిగిన దాసుడిగా ఉండకూడదా? ఈ హదీస్ మనకు తెలియజేసేది ఏమిటంటే, నిజమైన శుక్ర్ అనేది కేవలం నాలుకతో అల్హమ్దులిల్లాహ్ అని చెప్పడం మాత్రమే కాదు, అల్లా ఇచ్చిన ప్రతి నియామత్కు ప్రతిగా ఆయనకు ఎక్కువగా ఆరాధించడం కూడా నిజమైన శుక్రే. మనలో చాలా మంది ఒక తప్పు చేస్తుంటారు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే అల్లాను ఎక్కువగా గుర్తు చేసుకుంటారు, కానీ సుఖం వచ్చిన తర్వాత దుఆలు ఆగిపోతాయి, నమాజుల్లో నిర్లక్ష్యం వచ్చేస్తుంది, ఖురాన్ పఠనం తగ్గిపోతుంది. ఇది ఒక మోమిన్ లక్షణం కాదు. నిజమైన మోమిన్ కష్టాల్లో కూడా అల్లాను గుర్తు చేసుకుంటాడు, సుఖాల్లో కూడా అల్లాను మర్చిపోడు. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలిద్దాం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, అది అల్లా నియామత్. మన కుటుంబం మనతో ఉంది, అది కూడా అల్లా యొక్క నియామత్. మనం తినే ప్రతి ముద్ద ఆహారం, త్రాగే ప్రతి చుక్క నీరు, పీల్చే ప్రతి శ్వాస, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి దృశ్యం, ఇవన్నీ అల్లా ఇచ్చిన అనుగ్రహాలే. ఒకసారి ఆలోచించండి, ఈ నియామతుల్లో ఒక్కటి కూడా మనం కొనుక్కోలేదు, అల్లా ఉచితంగా ప్రసాదించాడు. మరి అలాంటి ప్రభువును మనం ఎంత శుక్రు చేయాలి? అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా నిరాశ చెందకూడదు, ఎందుకంటే ప్రతి కష్టం శాశ్వతం కాదు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లే ప్రతి పరీక్ష తర్వాత ఉపశమనం కూడా వస్తుంది. అందుకే ఒక మోమిన్ ఎప్పుడు ఆశను కోల్పోడు, అతను ఇలా అనుకుంటాడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు, ఈ పరీక్ష వెనుక కూడా ఒక గొప్ప మేలు ఉంది. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, ఇక నుండి చిన్న చిన్న విషయాలు కూడా అల్హమ్దులిల్లాహ్ అని చెప్పే అలవాటు చేసుకుందాం. కష్టం వచ్చినప్పుడు ఫిర్యాదులు తగ్గించి దుఆలు పెంచుకుందాం. మన దగ్గర ఉన్న ప్రతి నియమత్ను అల్లా విధేయతలో ఉపయోగించుకుందాం. ఎందుకంటే సుఖంలో శుక్రు చేయడం కూడా ఇబాదతే, కష్టంలో సబరు చేయడం కూడా ఇబాదతే. అల్లా ఖురాన్లోని సూరా బఖరా 2:172 ఇలా తెలియజేస్తున్నాడు, మీరు నిజంగా ఆయననే ఆరాధిస్తున్నట్లయితే అల్లాకు కృతజ్ఞత చూపండి. ఈ ఆయత్ మన జీవితానికి ఒక మార్గదర్శకం. మనం నిజంగా అల్లాను ప్రేమిస్తున్నామంటే ఆయన ఇచ్చిన ప్రతి నియమత్ నువ్వు శుక్రు చేయాలి, ఆయన పంపిన ప్రతి పరీక్షలో సబరు చేయాలి. అల్లా తాలా మనందరికీ సుఖంలో శుక్రు చేసే హృదయాన్ని, కష్టాల్లో సబరు చేసే శక్తిని ప్రసాదించుగాక. మన ఈమాను చివరి శ్వాస వరకు స్థిరంగా ఉంచుగాక. మన పాపలను క్షమించుగాక, మన తల్లిదండ్రులను కరుణించుగాక, మన కుటుంబాలను మొత్తం ఉమ్మత్ను రక్షించుగాక. ఈ ప్రపంచంలో సన్మార్గంపై జీవించే తౌఫీక్ ఇచ్చి ఆఖిరత్లో జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది, కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.